సో గాయస్ ఇక చూసిలు కదా లొల్లి అవుతుంది. పెట్రోల్ కోసం ఊర్లు పట్టుకొని తిరుగుతాను. ఒక బంకు చూస్తే మాత్రం మొత్తం జాతరనే ఉన్నది. ఇక మొత్తం సీన్ హైలైట్ ఏంటంటే సాల్వి కానీ ఆంటీ తిట్టింది. ఫాలోవర్స్ అందరికి ఒకటి చెప్తాను, అన్సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి లాస్ట్ వరకు వీడియో ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుట్స్టెప్స్. సో యాక్చువల్గా అసలు వ్లాగ్ తీయాలని డిసైడ్ కూడా కాలేదు. ఎందుకంటే సడన్గా ఏమైందంటే జిమ్కి పోయి వచ్చిన, ఇప్పుడే జిమ్కి పోయి బ్యాక్ వర్కౌట్ చేసి వచ్చిన. సడన్గా పెట్రోల్ బంద్, అంటే పెట్రోల్ బంకులు బంద్ అని చెప్పిళ్ళు. అరే అమ్మ పెట్రోల్ బంకులు బంద్ ఏందని మనకాడ ఉంటుంది కదా అని వచ్చిన 40-50 మంది ఉన్నారు. సో ఇప్పుడు మేము సర్చింగ్ ఆపరేషన్లో అయితే ఉన్నాం. సో మీరు చూస్తూ ఉండండి అసలు ఎన్ని కష్టాలు ఉంటాయో. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇట్లా వచ్చినాం, మా ఫ్రెండ్కి బాటిల్ ఎత్తుకనీకి వచ్చినాం. బాటిల్ ఏమైనా దొరికితే దాంట్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. మళ్ళీ నా బండిలో కూడా, నా హయాబుసాలో కూడా 300ది కొట్టియాలి. ఇక 4 రోజులు 5 రోజులు బంద్ తెలియదు మనకి. సో అందుకే పెట్రోల్ కోసం తనలాడుతున్నాం, అటు తిరుగుతున్నాం. సో చూడండి లాస్ట్ వరకు వీడియో ఏమవుతుందో నాకు కూడా తెలియదు. సో వేరే సైడ్ పంపా. సో గాయస్ ఇక చూసిలు కదా లొల్లి అవుతుంది. మనం నెక్స్ట్ బంక్ పోదా. నా బతుకులు ఎప్పుడు అనుకోలేదు నేను పెట్రోల్ కోసం ఇట్లాంటి బ్లాగ్ తీస్తా అని. సో స్ట్రైట్ ట్యూన్ మనం వేరే బంక్ అయితే పోదాం. సో గాయస్ పెట్రోల్ కోసం ఊర్లు పట్టుకొని తిరుగుతాను. మా ఇంటికాడైతే 2 పెట్రోల్ బంకులు ఉంటాయి, దాంట్లో పెట్రోల్ అయిపోయింది. ఇక వీడికి వచ్చాం, ఒక ఊరికి అయితే వచ్చినాం. ఆడ కూడా ఇప్పుడు చూపించినట్టున్నా సీను. సో గాయస్ సాత్విక్ అడగనమంటాడు పెట్రోల్ బంక్ కాడ. బతుకు ఫైనల్లీ పెట్రోల్ దొరికింది ఫ్రెండ్స్. థమ్స్ అప్ బాటిల్ దేవులాడిన దాంట్లో మనకి బాటిల్ ఇంత దొరికింది అనమాట పెట్రోల్ అదనమాట. సో ఇంకా ఇంతమంది ఉన్నారు. అగో ఈ మొత్తం సీన్లో హైలైట్ ఏంటంటే సాల్వి కానీ ఆంటీ తిట్టింది. ఆంటీ ఒక ఆంటీ మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టింది, వాళ్ళ మొగని తిట్టినట్టు. సాత్విక్ కానీ మా దొరికిందా పెట్రోల్ దొరికింది. అటు చేసి సాధించినాం ఫ్రెండ్స్. సో కాంగ్రెస్ ఫాలోవర్స్ అందరికి ఒకటి చెప్తాను, అన్సబ్స్క్రైబ్ చేయండి. కానీ సాత్వికాన్ని తిట్టి మాత్రం నేను చచ్చిపోయాను. హైలైట్ ఏంటంటే నేను వచ్చి 5 నిమిషాలకే పెట్రోల్ కొట్టుకున్నా, అందుకే అదంతా తెలిసి అందరికి. సో గాయస్ ఇంటికైతే వచ్చిన. సో యాక్చువల్గా సీన్ ఏం జరిగిందో మీకు క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా చూడండి. కిరాక్ ఫన్నీ ఉంటుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇదంతా ఈరోజు. సో యాక్చువల్గా ఏంటంటే పొద్దున కాలేజ్ పోతున్నా. కాలేజ్ పోయేటప్పుడు అనుకున్నారు బై బండి ఉన్నప్పటి నుంచి నువ్వు పెట్రోల్ కొట్టియాలి, ఫుల్ ట్యాంక్ ఎప్పుడు చెప్పేయాలి, ఒకసారి చెప్పించి చూద్దాం కదా అని అనుకుంటూనే ఉన్నా. ఇక కాలేజ్ పోయినా, ఇంటికి వచ్చిన, జిమ్కి పోయినా, మొత్తం వర్కౌట్ అయిపోయినాక ఒకడు ఉండి చెప్పిన, అరే బై రేపటి నుంచి మరి పెట్రోల్ నైదాలితే బై పెట్రోల్ నీ అని అంటే బరాబర్ ఇంకా 2 రోజులు పెట్రోల్ బంద్ రాబాయి అంటే ఏం చేసినా, అరే భయ్ మరి 2 రోజులు అంటే ఎట్లా తిరగాల్సింది ఉంటుందని పెట్రోల్ బంక్కి పోయినా. ఒక బంకు చూస్తే మాత్రం మొత్తం జాతరనే ఉన్నది. ఇక అరే నీ అమ్మ ఏడబడితే ఆడ జాతర ఉన్నాయా అన్ని బంకులలో ఎట్లా రాబాయి అని ఏం చేసినా రాబిన్ బాయ్కి ఫోన్ చేసిన. ఎందుకంటే ఏడికి పోయినా మంచిగా సెట్ చేస్తాడు అని కొంచెం చాలా అన్నట్టు మనకంటే. అరే ఇట్లా అయితే నడవదు బై అని రాబిన్ బాయ్కి ఫోన్ చేస్తే రాబిన్ బాయ్ కూడా పెట్రోల్ తీసుకోలే. అరే ముచ్చట అని ఏం చేసినా మొత్తం తిరిగినాం. ఇక్కడ మా లోకల్లో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు తిరిగితే మొత్తం హౌస్ఫుల్ ఉన్నాయి. అరే నీ అమ్మ హౌస్ఫుల్ ఉన్నాయి ఏట్రా బాయ్ అంటే ఒక ప్లాన్ వేసినాం. ఇక బాగా ఆలోచించి అరే భయ్ ఊర్లలో ఏమైనా తక్కువ ఉంటామేమో, మన దగ్గర ఉన్న ఊరికి ఎక్కడ ఉంటుందో పోయి తీసుకుందాం బాయ్ అని పోయి మన ఇక్కడ మార్కెట్ ఉంటుంది గ్రెయిన్ మార్కెట్. సో గ్రెయిన్ మార్కెట్ దగ్గర 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. సో ఆ బంకులు చూస్తే ఆ బంకులు కూడా బ్లాస్ట్. అమ్మ ఇంతమంది ఉన్నారు ఇంద్రాబాయి, అమ్మ మొత్తం హౌస్ఫుల్ ఉన్నదని మళ్ళీ అటు నుంచి కొంచెం ఒక ఊరు ఉంటుంది మొగిల్చెర్ల అని, అటు సైడ్ పోయినాం. ఇక ఆడికి పోయినాక అసలు ముచ్చట స్టార్ట్. ఇక మొత్తం ఫుల్ మంది ఉన్నారు. ఇక ఎడ్ చేసేది ఇక పెట్రోల్ అదే తీసుకోవాలి, మళ్ళీ వెనకపోతే పెట్రోల్ అయిపోతే రేపట్టుకుండా మొత్తం ఇరికినాం. అరే నీ అమ్మ ఇది ఫేక్ న్యూసా అసలు రియల్ న్యూసా తెలియకుండా ఎంతమంది వచ్చిళ్ళు మరి ఇందిరాబాయ్ అని సర్చ్ చేస్తే కొన్నిటి దగ్గర ఉన్నది. వాళ్ళ హిందుస్థాన్ టైమ్స్ వీళ్ళన్నిటి అరే మరి పెట్రోల్ బంద్ అన్నట్టు చూపిస్తారు వాళ్ళ పోస్టులన్నీ.
ఎక్కడ అఫీషియల్గా డిక్లేర్ కాలే, కానీ అది ఒక 8 ఫీట్ల మంచి తిరుగుతాడు అన్నట్టు ఒక ఏమో పుకారు లేపీళ్ళు. అరే భయ్య అని పోయినాం, టగడా పెట్రోల్ కొట్టించుకున్నాం. ఇక కింద మీద పడి పెట్రోల్ కొట్టించుకుంటానే ఇక కొంచెం అయితే పోతా అని ఇట్లా సైడ్కి ఇట్లా తిరగగానే సాత్విక్ గాడు. అండ్ మళ్ళీ వాని ఇల్లు కూడా అక్కడనే, అంటే ఆ సర్కిల్ అని. సాత్విక్ గాడు కలపడ్డాడు. అరే నీ అమ్మ బ్లాగ్ తీసాడు సాత్విక్ గాడు, కోఇన్సిడెన్స్ అయిందని సాత్విక్ గాడిని తీసుకున్నాం. సో కొంచెం నేను ముందుకు పోయినా, వాడు కొంచెం ముందుకు వచ్చిండు. చూడాలిగా ఒక్క ఆంటీ కార్లకించి దిగి సాత్విక్ అందరూ వెళ్ళి పెట్టుకున్నది. ఇక సాత్విక్ గాడు తగ్గుతలేడు, ఆంటీ తగ్గుతలేదు. ఇక అని కుక్క తిట్టింది. వీడు ఏంటి ఆంటీ చంపుతారా ఆంటీ అని మీకు క్లియర్గా చెప్తా. వాడు మణికంఠ గాడు వచ్చినప్పుడు అది ఆ సీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అయితే మొత్తం అయిపోయింది, లొల్లి అయిపోయింది. అటు ఇటు చేసి పెట్రోల్ సాత్విక్ గాడు నేను ఇక ఆమె నన్ను తిడతానని పట్టించుకోకుండా పెట్రోల్ కొట్టించుకున్నా. వాడు కొట్టించుకున్నాడు. ఎంత దూరం పోయినాక ఒకడు అంటాడు, బ్రో మరి మీరు లొల్లి పెట్టుకున్నా వేస్తాయి ఆమెతోని, మరి అట్లా లొల్లి పెట్టుకోకుండా ఆమెది అనుకున్నాడు. చక్కగా ఆడి నుంచి ఇక కొట్టినాం బండ్లు. అటు ఇటు చేసి పెట్రోల్ దొరకబట్టుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇక ఇంటికి వచ్చినాక అసలు ముచ్చట, అసలు ట్విస్ట్, ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే మా డాడీ అంటాడు, అరే భయ్ ఆ లారీ వాళ్ళది విత్డ్రా చేసుకున్నారంటారా, ఏం బ్యాన్ ఏం లేదట, ఏం బంద్ ఏం లేదట, 2 రోజులు వేస్ట్గానే బెయిల్ మీరు అని అన్నాడు. మేము ఒక గంట అన్నీ ఉన్నాం. ఇక ఒక గంట దేవుళ్ళు ఆడితే దొరికింది పెట్రోల్, ఫుల్ ట్యాంక్ అయింది. సో ఏంటంటే మొత్తం సీను, నేను పొద్దునారే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటా అని అనుకున్నాడు ఏందో, ఈరోజు ఇట్లా ఒక పుకార్లు ఎప్పుడు ఏందో పోయి నేను ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాడు ఏందో, ఇదంతా ఆ ఫుల్ ట్యాంక్ కోసమే జరిగిందేమో అని అనుకుంటున్నాను. సో అట్లా జరిగింది సిచ్యువేషన్ అంతా. సో మజాకులు మస్తు జరిగినాయి. కిరాక్ అయితే కిరాక్. కానీ సాత్విక్ గాని ఆడ సీను మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మణికంఠ ఆడ ఉన్నప్పుడు మీ అందరికీ. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్స్ కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటా ఇప్పుడు ఇలాంటి సీన్స్ వస్తాయని. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్లు, షేర్లు, కమెంట్లు చేయండి. అండ్ ఇలా చేయడం వల్ల నా 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు ఈ 2-3 డేస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. లెట్స్ గో.